హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్య సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనైతే ఇంకా రెడీ అయిపోయి బయటకు వచ్చేసి మరీ వీడియో తీయడం అయితే స్టార్ట్ అయితే చేశాను. ఎందుకంటే రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఇంకా అందుకోసమే మా హస్బెండ్ కార్లో వెయిట్ చేస్తున్నారు. ఇంకా వీడియో తీయాలి కదా అని అయితే స్టార్ట్ చేశాను. ఇంతకీ మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఈరోజు అయితే మా పాప బర్త్డే అండి. ఇంకా బర్త్డే రోజు అయితే మా హస్బెండ్ ఫ్యామిలీ ట్రిప్ అయితే ప్లాన్ చేశారు. ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము. మా అక్క వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాము. ఈ వీడియో అయితే నవంబర్ 2 వీడియో అండి. నవంబర్ 2 మా పాప బర్త్డే. వీడియో పోస్ట్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయిందండి. నేనైతే అసలు టైం సరిపోలేదు, నాకు టైమే లేదు వీడియో ఎడిట్ చేయడానికి. ఇంకా వేరే ట్రిప్ కూడా వెళ్ళాము. అందుకోసమే లేట్ అయిపోయింది ఈ వీడియో పోస్ట్ చేయడానికి. ఫ్యామిలీ ట్రిప్ అన్నాను కదా, మేము ఒక్కరమే కనిపిస్తున్నాం అనుకుంటున్నారేమో. మా అక్క వాళ్ళైతే వేరే కార్లో వస్తున్నారు. ఇంకా వాళ్ళు మేము కలిసి స్టార్ట్ అయిపోయాము. సగం దూరం అలా వెళ్ళామో లేదో దక్ష అయితే పడుకుంది. మేము మార్నింగ్ అయితే 8-8:30 మధ్యలో స్టార్ట్ అయ్యాము. ఇంకా సగం దూరం వెళ్ళాక ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇంకా లోపలికి వెళ్ళేసి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్, టీ, కాఫీస్ అయితే తాగేసాము. మీరు గుర్తుపట్టారా? మేమైతే ముగ్గురం సేమ్ శారీస్ కట్టుకున్నాము. మా సిస్టర్స్ నేను కలిసి ముగ్గురం ఒకేసారి తీసుకున్నాము ఈ శారీస్. ఇంకా బయటకు వెళ్తున్నాం కదా అని అందరము కట్టుకుందామని ఫిక్స్ అయిపోయాము. అందుకే ముగ్గురం కట్టుకున్నాము శారీస్ అయితే. ఆ శారీస్ ఎలా ఉన్నాయో చెప్పండి. అలాగే మీకు ఏ కలర్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మా హస్బెండ్ వాళ్ళైతే 3 మెంబర్స్ అండి. మేమైతే చిన్న గ్రీన్ కలర్ శారీ అయితే మా పెద్దక్క, నా రైట్ సైడ్ అయితే మా చిన్నక్క. ఎవరికి ఏది కావాలో అదైతే ఆర్డర్ అయితే పెట్టేశాము. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. ఎవరికి నచ్చింది వాళ్ళైతే ఆర్డర్ ఇచ్చేశారు. ఇంకా నాదైతే ఫస్ట్ వచ్చింది. నేను ఆర్డర్ పెట్టింది అయితే పూరి. ఇంక అందరం షేర్ అయితే చేసుకున్నాము. మా దక్ష అయితే ఈరోజు ఏమంటారు అంత ఇంట్రెస్టెడ్గా లేదు. ఎందుకంటే తన బర్త్డే కాదు కదా, నిత్య బర్త్డే కదా. ఇంకా కొంచెం ఉంటుంది కదా సిస్టర్ బర్త్డే అంటే, అన్నీ ఆమెకే చేస్తారు, నాకేం చెయ్యరు అని అలుగుతుంది. మాటి మాటికి మొహం మార్చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా కాఫీ కూడా తాగేసాము. మాకైతే ఇక్కడే కొద్దిగా టైం అయితే పట్టిందండి. మేము వెళ్ళడమే 8-8:30 అయిందని చెప్పాను కదా బయలుదేరడం టైము. అక్కడికి వెళ్ళేసరికి అయితే 1 అయిందండి. ఆఫ్టర్నూన్ అయితే 1-1:30 ఆ మధ్యలో అయితే రీచ్ అయ్యామండి మేము అక్కడికి. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే కొంతమంది అయితే ఉన్నారండి. అక్కడ వాళ్ళైతే టికెట్స్ కోసం అడిగితే 3-3:30 వరకు అయితే టికెట్స్ ఇస్తామని చెప్పారు. 2 అవర్స్ బోటింగ్ అంట లోపల. 4-6 వరకు అయితే బోటింగ్ అని చెప్పారు. ఇంకా టైం ఉంది కదా అని ఇంకా మేము డ్యామ్ చూద్దామని అయితే వెళ్ళాము మళ్ళీ. ఇక్కడ మా హస్బెండ్ అయితే వాళ్ళని అదే అడుగుతున్నారండి. ఇంకా వాళ్ళు చెప్పారని మేమైతే ఇంకా డ్యామ్ చూద్దామని అయితే వెళ్ళాము. తీరా వెళ్ళేసరికి అయితే డ్యామ్లో అక్కడ వాటర్ అయితే ఏం లేవండి. 3 డేస్ అవుతుందంట ఆపేసి. వాటర్ ఉంటే ఇంకా బాగుంటుండే అని చెప్పారు. మా హస్బెండ్ అయితే ఆల్రెడీ ఇంతకు ముందుకు వెళ్ళారు. వాటర్ ఉంటే బాగుంటుందని అయితే అన్నారు. ఇంకా డ్యామ్ చూడడానికైతే బ్రిడ్జ్ మీద నుండి అయితే వచ్చామండి. ఇక్కడ సైడ్కి వెహికల్ ఆపి ఇంకా అక్కడ చూస్తే అయితే వాటర్ అయితే ఏం లేవు. అక్కడ జ్యూస్ బండి వాళ్ళు అయితే అదే చెప్పారు, 3 డేస్ అవుతుందని. వాటర్ ఆపేసి 3 డేస్ అవుతుందని అయితే చెప్పారు. ఇంకా మేమైతే డ్యామ్ దగ్గర నుంచి చూద్దామని అయితే లోపలికి వెళ్ళాము. ఇక్కడ కిందికి వెళ్ళాలి. అక్కడ లోపల దగ్గరికి వరకు వెళ్తే అయితే అక్కడ వాటర్ ఫ్లో వచ్చినప్పుడు పై వరకు ఇక్కడ మనం నిల్చున్న వరకు పడతాయంటండి వాటర్ అయితే. అప్పుడు బాగుంటుంది, అలా వాటర్ ఉంటే బాగుంటుండే అని అన్నారు అందరూ. ఇంకేం చేస్తాము, ఎలాగో వెళ్ళాం కదా అని అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా కొన్ని పిక్స్ తీసేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయ్యామండి మేము. బోటింగ్ చేసే ఏరియాకి బ్యాక్ సైడ్ అయితే బుద్ధావనం అయితే ఉందండి. ఇంకా అదైతే లోపల చాలా బాగుంటుందంట. మా హస్బెండ్ చెప్పారు, ముందే వెళ్ళారని చెప్పాను కదా. ఇంకా అక్కడ బాగుందంటే మా హస్బెండ్ ఏమో అప్పటికే టైం అయిపోయింది. అక్కడ నాగార్జున సాగర్ బోటింగ్ టికెట్స్ దగ్గర వెయిట్ చేస్తున్నారు మా హస్బెండ్. ఇంకా మేమైతే ఇక్కడ బుద్ధావనం ఆలోపు ఒక 1/2 అవర్ 40 మినిట్స్ టైం ఉండే అండి మాకు. ఆలోపు ఇక్కడ లోపల కూడా చూడొచ్చు అని అయితే వచ్చాము. తీరా వచ్చేసరికి ఇంకా 100 రూపీస్ ఒక్కరికి టికెట్స్ అన్నారు. మాకు ఇంకా టైం ఎక్కువ లేదని ఇంకా లోపలికైతే వెళ్ళలేదు మేము. ఎందుకంటే ఇక్కడ బోటింగ్ మిస్ అయిపోతాం కదా, అక్కడ టైం వేస్ట్ చేస్తే. ఇంకా అందుకోసమే లోపలికైతే వెళ్ళలేదు. ఇంకా పక్కనే ఇక్కడ ఒక హోటల్ అయితే ఉందండి. ఇంకా ఇక్కడికి వచ్చి అయితే ఫుడ్ అయితే తీసుకున్నాము బోటింగ్లో తిందామని. స్నాక్స్ లాంటిది ఏమైనా తీసుకుందామని అయితే వచ్చాము. మాకు ఇంకా ఫుడ్ తీసుకోవడానికే టైం అయితే పట్టింది. 20-30 మినిట్స్ అయితే పట్టింది. ఫుడ్ వచ్చేలోపు అయితే వాటర్ బాటిల్స్ తీసుకొని ఇంకా వాటర్ అయితే తాగామండి. మేము ఆ హడావిడిలో వాటర్ బాటిల్స్ అక్కడే పెట్టేసి ఫుడ్ ఒకటే తీసుకొని అయితే వెళ్ళిపోయాము. మర్చిపోయాము. మీరు వెళ్తే అలా చేయకండి, లేదంటే బోటింగ్ చేసేటప్పుడు వాటర్ కావాలంటే కష్టం అవుతుంది. మాకంటే కార్లో ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ బాటిల్స్తో సరిపెట్టుకున్నాము వాటర్.
ఎవరైనా నాగార్జున సాగర్ వెళ్ళాలనుకుంటే మాత్రం ముందుగా తొందరగా బయలుదేరాలి. మాకు కరెక్ట్ టైం టు టైం అయిపోయిందండి. ఇంకా హడావిడి అయిపోయింది. మేము ఫుడ్ తీసుకొని ఇంకా స్నాక్స్ ఐటమ్స్ తీసుకొని అయితే వెళ్ళామండి. వెళ్ళేసరికి మా హస్బెండ్ అయితే టికెట్స్ తీసుకున్నారు. ఎంతమంది ఉన్నారు చూడండి. బస్సెస్లో కూడా వచ్చారు. చాలామంది వచ్చారండి. బోట్ అయితే ఫుల్గా నిండిపోయింది. అంత రష్ ఉంటారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంత రష్ ఎందుకున్నారంటే ఆ రోజు సాటర్డే అండి. సాటర్డే అవడం వల్ల రష్ అయితే ఎక్కువగా ఉన్నారు. మేమైతే వాటర్ బాటిల్స్ మర్చిపోయామని చెప్పాను కదండి. ఇంకా అదే మాట్లాడుకుంటున్నాము ఇక్కడైతే. వాటర్ ఒక్కొక్కరు ఒక్కొక్క బాటిల్ తీసుకొని అయితే తాగాము. కాకపోతే అందరము మర్చిపోయాము. ఒక్కరు మర్చిపోతే ఆశ్చర్యమేమో కానీ అందరూ మర్చిపోయాం కదా! మాకు అర్థం కాలేదు. అదేంటి సడన్గా అందరం ఒకేసారి ఇలా మర్చిపోయామని. బోటింగ్ టైం అయితే 2 అవర్స్ అని చెప్పాను కదండి. కొద్ది దూరం వెళ్ళాక బోటింగ్ చేస్తూ కొద్ది దూరం వెళ్ళాక మధ్యలో అయితే ఒక పురాతన మ్యూజియం అయితే ఉంటుందంటండి. అక్కడ మ్యూజియం రూట్లో అయితే ఆపుతారు బోట్ని. ఇంకా అక్కడ దిగేసి మ్యూజియం అయితే చూసేసి రావాలంట అండి. మాకైతే తొందరగా రమ్మని చెప్పారు దిగినప్పుడు. మ్యూజియం చూసేసి తొందరగా రమ్మని అయితే చెప్పారు బోటింగ్ వాళ్ళు. చాలామంది అయితే ఉన్నారని చెప్పాను కదండి. బోట్ అయితే ఫుల్గా నిండిపోయిందండి. మేము బోట్లోకి ఎంటర్ అయ్యేసరికి పైన కింద మొత్తం నిండిపోయారు. నేనైతే అంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మేము ఫుడ్ తీసుకెళ్ళాం కదా మళ్ళీ బోట్లో తిందామని. ఇంక అక్కడ ఒక టేబుల్ లాగా ఉంటే అది వేసుకొని దాని చుట్టూ చైర్స్ వేసుకొని అయితే కూర్చొని ఫాస్ట్గా అయితే తినేసామండి. ఇంకా మీరు వెళ్తే మాత్రం తినడం అవి పెట్టుకోకపోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే వ్యూ చూడడం అయితే మిస్ అయిపోతాము. అందరు కార్నర్స్లో చైర్స్ వేసుకొని అయితే కూర్చున్నారండి కింద పైన. మేము తినేసరికి ఒక 10 to 15 మినిట్స్ అయితే పట్టింది పిల్లలకి తినిపించి మేము తినేసరికి. చూడండి ఎంత రష్ ఉన్నారో. ఇంకా అందుకే వెళ్ళగానే తినడం స్టార్ట్ చేసామని చెప్పాను కదండి. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది కదా టైము. ఇంకా పిల్లలైతే ఆకలి అంటున్నారు. మా నిత్య దక్షు ఇద్దరు, మా అక్క వాళ్ళ పిల్లలు కూడా. అందుకోసమే ఇంకా స్టార్టింగే తినేస్తే ఇంకా తర్వాత సతాయించారు కదా, వ్యూ అయితే చూడనిస్తారు కదా అని అయితే ఇంకా అందరం కలిసేసి కూర్చొని అయితే తినేసాము స్నాక్స్. మేము వెళ్ళిన రోజైతే ఎండ చాలా ఎక్కువగా ఉందండి. ఇంకా వేడిగా ఉండే బోట్ లోపల కూడా చాలా వేడిగా ఉంది. ఇంకా మేమైతే స్లోగానే తిన్నాము. మా హస్బెండ్ అయితే తినేసి ఇక్కడ షూట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ బోట్‌లో సైడ్‌కి అయితే లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయండి. ఇంకా వేసుకునే వాళ్ళు అవి కూడా వేసుకున్నారు. వేసుకునే వాళ్ళు వేసుకున్నారు. కొద్ది దూరం వెళ్ళాక అయితే ఇంకా దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసిందండి. అదే మ్యూజియం దగ్గర దింపుతారని చెప్పాను కదా, ఆ ఏరియా అయితే వచ్చేసింది. ఇక్కడ సైడ్కి అయితే బోట్ని ఆపుతారు. ఇంకా ఆపిన తర్వాత లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాలండి. దిగేసి లోపలికి కొద్ది దూరం ఒక 10 మినిట్స్ అయితే నడవాలి. అలా కొద్ది దూరం అయితే వెళ్ళాక ఇంకా మ్యూజియం అయితే వస్తుందండి. అక్కడ వాటర్ కూడా ఉన్నాయి మ్యూజియం దగ్గర.
మ్యూజియంలో అయితే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. పురాతన కాలంలో ఏమేమి వాడారో, ఎలా మట్టి పాత్రలుంటాయి కదా! అవి, అలాగే బుద్ధుడి విగ్రహాలు, ఈ నాగార్జున కొండ మ్యాపు, అక్కడ లోపల ఏమేమున్నాయి అన్నీ ఉన్నాయండి. బోటింగ్ చేసైతే మేమైతే బయటకొచ్చేసామండి. ఇంకా వెహికల్ తీసుకొని పైకైతే వచ్చేసాము. ఇక్కడ టికెట్స్ తీసుకున్న ప్లేస్ ఉంది కదా! అక్కడైతే ఒక హోటల్ టైప్ ఉందండి. ఇంకా మనం అక్కడ రూమ్స్ తీసుకొని కూడా ఉండొచ్చు. అక్కడే వాష్‌రూమ్స్ ఉంటే ఇంకా డ్రెసెస్ అయితే చేంజ్ చేసుకొని, ఇంకా కొంచెం స్నాక్స్ అయితే తిన్నామండి మేము, పిల్లలు కలిసి. ఇంకా టీ కూడా తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యామండి. మేమైతే హైదరాబాద్‌కి వచ్చేసరికి 10 అయిందండి నైట్. ఇంకా పిస్తా హౌస్ హోటల్‌కైతే వచ్చేసి అక్కడే కేక్ ఆర్డర్ ఇచ్చేసి, కేక్ అయితే కట్ చేయించాము పాపతో. ఇంకా కేక్ కట్ చేయించేసి ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. మా దక్షు చూడండి, కేక్ కటింగ్ టైంకైతే ఫుల్ అయితే ఏడుపండి. తనకు కొత్త డ్రెస్ తీసుకున్నామండి. తిని ఏడుస్తుందని దక్షకు కూడా కొత్త డ్రెస్ అయితే తీసుకున్నాము. ఏడుస్తుందని ముందే తెలుసు కదా! ఇంక అందుకోసమే డ్రెస్ కూడా కొత్తది వేసినా కానీ ఇంకా తనైతే అలిగిందండి కేక్ కటింగ్ టైంకి. ఆమెకే గిఫ్ట్స్ ఇస్తారు, నాకేమి ఇవ్వరు, ఆమెకే బర్త్‌డేస్ చేస్తారు అనైతే అలిగింది, ఏడ్చింది కాసేపు. అందుకోసమే ఎప్పుడు మా పెద్ద పాప బర్త్‌డే వచ్చినా ముందే ప్రిపేర్ చేసి పెడతాము మా దక్షుని. ప్రిపేర్ చేస్తే కొంచెం ఏడుపు ఆపుతుందని. ఇంకా అందుకే తనను కూడా తన బర్త్‌డేకి బయటికి తీసుకెళ్తా అని చెప్పారు వాళ్ళ డ్యాడీ. ఇంక అంతే అండి. ఈ వ్లాగ్ అయితే మీకైతే నచ్చిందనుకుంటున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.